హలో ఎవ్రీవన్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 10 గురించి మాట్లాడాలంటే చాలా వరస్ట్గా అనమాట అనిపించింది నాకు. రోహిత్కి ఎల్లో కార్డు ఇవ్వటము, రోహిత్కి ఎల్లో కార్డు ఇచ్చినంత మిస్టేక్ తను ఏం చేశాడో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఏ గేమ్లోనైనా కూడా ఎవరు ఏ మిస్టేక్ చేయకుండా చెప్పిన రూల్స్ని ఫాలో అయ్యి ఏ గేమ్ వెళ్ళింది ఇంతవరకు నాకు తెలియక అడుగుతా. ఏ గేమ్లో కూడా ఎవరో ఒకరు ఒక చిన్న మిస్టేక్ అనేది ఉంటుంది. తను అది చైన్ పట్టుకున్నాడన్న దీంతో అది ఒక్క పాయింట్తోనే పెట్టి ఎల్లో కార్డు ఇవ్వడం. ఎల్లో కార్డు అంటే డేంజర్ జోన్లోకి పంపించడం, అంటే లాస్ట్ గ్రేట్ చేసిన టైంలో తన హౌస్లోకి కూడా పంపించడానికి ఛాన్స్ లేకుండా చేసే ఒక కార్డు అనమాట ఎల్లో కార్డు. ఎందుకంటే ఆ ఎల్లో కార్డు వచ్చిన వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఒక జడ్జెస్ ఓటు మీద వెళ్తుందో లేదంటే అక్కడున్న కంటెస్టెంట్ దీని మీద వెళ్తారో ఏంటని తెలీదు. రోహిత్కి అంత చెప్పాలంటే అన్యాయమే జరిగింది ఈ విషయంలో. అంత బాగా ప్లే చేశాడు, ఎంత చక్కగా అనమాట ఆడాడు గేమ్ని ఆడాడు. తన ఇది స్టార్టింగ్ మామూలు క్యాజువల్గా వాళ్ళిద్దరికి మిథిలేష్కి తనకి పెట్టిన దాంట్లో కూడా అంత మిథిలేష్ని కూడా ఇచ్చేసి ఓవర్టేక్ చేసి హ్యాండ్ దీంట్లో విన్ అయ్యాడు. కీ తీసే గేమ్లో అయితే ఇంకా వాళ్ళ గ్రూప్ అందరినీ ఒక స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్ళి ఆ గేమ్ విన్ అవ్వటానికి చాలా అనమాట హెల్ప్ అయింది రోహిత్ వల్ల. ఆ రీజన్ అంటే నాకు ఎలా అనిపించిందంటే, ఈ ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో ఏం లేదు, చప్పగా ఉంది, జనాల్లోకి అంత వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇంత బాగా ఆడిన ప్లేయర్కి ఒక ఎల్లో కార్డు ఇస్తే జనాల్లోనే ఒక రకమైన హీట్ పుట్టించి ఈ షో గురించి ఇంకొంచెం అనమాట ఏదో చేసి ఇంకా షోని ఎక్కడికో అనమాట జనాలు తీసుకెళ్లేటట్టు డిస్కషన్కి అయితేనేమి, ఇది షో గురించి మాట్లాడుకోవడానికి అయితేనేమి అని ఒక థాట్స్ మైండ్లో పెట్టుకొని జడ్జెస్ అనమాట ఎల్లో కార్డు రోహిత్కి ఇచ్చారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.